దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగివచ్చెను. మొదటి షమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే మన సౌలుని సమూయేలు గారు అభిషేకించిన తర్వాత దేవుడు అతని మీద ఆ అభిషేకం బలముగా వస్తుందంట. అలాగే దేవుని యొక్క అభిషేకం మనం బలమైన కార్యాలు జరిగిస్తాం. అప్పుడు అతను కొత్త మనసు, నూతన కార్యాలు జరిగిస్తామంట. అప్పటి వరకు అతను గాడిదలు కాసుకునేవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు తన కుమారుడు ద్వారా సమూయేలు ద్వారా అభిషేకించిన తర్వాత అతను బలమైన అభిషేకం, దేవుని యొక్క ఆత్మ అతని మీద ఉందంట. దేవుని యొక్క ఆత్మ బలంగా దిగిందంట. దిగినప్పుడు అతను సూరకార్యాలు, అద్భుతకాలు, గొప్ప కార్యాలు జరిగించాడు సౌలు గారు. అలాగే ఇదేనా అలాంటి ఆత్మ అభిషేకం మనం అలాంటి కార్యాలు జరుగుతాం. అలాంటి అద్భుతాలు కూడా మన ద్వారా చేస్తాడు. మనకు నూతన మనసు, కొత్త మనసు వచ్చిందండి. అలాగే మనకు కూడా కొత్త హృదయం, కొత్త మనసు వచ్చి కొత్త మాటలు మాట్లాడాలి. పాతవి గతించను, సమస్తం నూతనం. సౌలు జీవితం పాతవని గతించను, సమస్తం నూతనమే. ఇది నాన్న ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ మన మీద దిగినప్పుడు మనం కూడా గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా జరిగించుకొని తన నామం మహింపరచుకుంటాడు. అలాగే ఇది నాన్న అలాంటి అభిషేకం ఆత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఈ వాగ్దానాన్ని ప్రార్థించండి. దేవుని యొక్క ఆత్మని మీద కుమ్మరించబడిన గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఎక్కువ ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధ కృపగల యేసు కనికర పుణ్యకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా మేము లేని ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దాచండి. మమ్మల్ని మా చేతి పనులు దీవించండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఈకిడి రాకుండా సహాయించండి. మా పనుల భారం ఒత్తిడి తీసండి. యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దాచండి. మా కష్టార్జితం వ్యర్థం కాకుండా సహాయించండి. ఏ కుటుంబంలో తాగుడు, వ్యసనాలు దూరపడండి. అప్పులు, బంధకాలను విడిపించండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్లో ఐసీలో ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశ్రయించి కృపచు. ఈ దినమంతా వెళ్ళే ప్రతిఫలంలో జయాన్ని, విజయాన్ని దాచి ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుని బిడ్డలను దీవించాలి. ఇలాంటి పుట్టినరోజు, పెళ్లిరోజు ఎన్నో జరుపుకునే కృప బిడ్డలకు దయచేసి మీకు భద్రపరిచి కాచి కాపాడు. మిమ్మల్ని మహింపరచుకొని మీకు మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్.